2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుపుతున్న పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. కప్పల వాగు, అదేవిధంగా పెద్ద వాగు, చిన్న వాగు. ఈ వాగులతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న చిన్న చిన్న చెరువులు, కుంటలన్నీ కూడా పొంగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలో కూడా ఏదైతే పూలాంగ్ వాగు కూడా భారీగా ప్రవహిస్తున్న పరిస్థితి. జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ మొత్తంగా ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఉంటుందన్న నేపథ్యంలో పూర్తిగా ఎలా ఉండబోతుంది 2 రోజుల పాటు? అయితే మనకు 2 రోజుల నుంచి భారీ వర్షం కురవడం వల్ల ఇవి మనకు వాటర్ అంటే ఈ సీజన్లో మనకు లో లో లోటు ఉండే కదా వర్షం, దాన్ని ఒక మనకు నార్మల్ రెయిన్ఫాల్కు రీచ్ అయినాం. మనము టోటల్ 39 సెంటీమీటర్స్ పడ్డది. ఈ 2 days నుంచి మనకు 15 సెంటీమీటర్స్ ఈ రోజు వరకు, ఈ 11:30 వరకు మనకు 15 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. సో డిస్ట్రిబ్యూషన్ మాత్రం అంతటా ఉంది, ప్రతి మండలాల్లో ఉంది. దాన్ని చేయబట్టి మనకి ఈ నిజామాబాద్ మండలంలో టోటల్గా డెఫిసిట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు బిలో నార్మల్ ఉండే, ఇప్పుడు అబవ్ నార్మల్ అంటే -6%కు చేరుకుంది. మన నిజామాబాద్ టౌన్ తీసుకుంటే ఇంకో 5 సెంటీమీటర్స్ డెఫిసిట్ ఉంది. కానీ నార్మల్ రెయిన్ఫాల్ కిందకే మనం తీసుకుంటాం, -22 + 20. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాయుగుండము తోని మనకు అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్తోని ఇక్కడ రెయిన్స్ పడుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం ఎంత నమోదు కావాల్సి ఉంది వర్షాకాలం చివరి వరకు? ఇప్పుడు ఎంత పూర్తయింది? అయితే మన యావరేజ్గా 45 సెంటీమీటర్స్ మనకు జూలై అండ్ ఆగస్ట్ మెయిన్ రెయిన్ఫాల్ సీజన్లో మనకు 60 సెంటీమీటర్స్ వర్షం ఈ 2 monthsలోనే కురుస్తుంది. అయితే మనకి ఇప్పటి వరకు ఈ సీజన్లో మనకు లాస్ట్ ఇయర్ కంటే ఈ సీజన్లో ఇప్పుడు ఈ 2 daysలో కురవడం వల్ల పోయినసారి కంటే ఎక్కువనే వర్షపాతం నమోదైంది. ఈ 2 days వరకు అయితే 39 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. మరో వర్షాలు ఎన్ని రోజుల పాటు ఇంకా అదనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? మనకు 31st మార్నింగ్ వరకు ఇదే ఉంది. తర్వాత ఓవర్కాస్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఫోర్కాస్ట్ అప్డేట్ అవుతుంది. ఈ వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే హెచ్చరించింది లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని. మెయిన్ లోతట్టు ప్రాంతాలు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ, పిల్లలకు స్కూల్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. తర్వాత లోతట్టు ప్రాంతాలు మెయిన్ ప్రయాణం ఉంటే, ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం అలాంటివి చేసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. మొత్తానికి చూడొచ్చు, వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది 31 వరకు వర్షాలు ఉంటాయి. వాయుగుండ ఎఫెక్ట్ వల్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజుల పాటు 15 సెంటీమీటర్ల వర్షపాతం నిజామాబాద్ జిల్లాలో నమోదైందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము జిల్లాల్లో ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన పాఠశాలలన్నీ కూడా బంద్ను పాటించాయి, బంద్కు పిలుపునిచ్చాయి. ఏదైతే ప్రభుత్వం బంద్కు ప్రకటించింది, అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ బంద్ని 2వ శనివారం రోజు ఉపయోగించుకునే దిశగా జీవో జారీ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా పూర్తి స్థాయిలో జిల్లాలో అయితే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా కప్పలవాగు, పెద్దవాగు, చిన్న వాగులతో పాటు ఆ పెద్దవాగు కూడా భారీగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం కూడా ఏదైతే ధర్మవరం ప్రాంతంలో ఉన్న వాగు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పూలాంగ్ వాగు కూడా భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. దాంతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 2 రోజుల పాటు మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లకుండా, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ప్రతి జిల్లా కలెక్టర్ కేంద్రంలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.